రెగ్యులర్గా చేసుకునే పరాటా కాకుండా మేతీతో పరోటా ఇలా ప్రిపేర్ చేసుకోండి. లంచ్ డిన్నర్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. ఈ మేతీ పరాటా మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటాము. మైదా అవసరం లేదు. మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్, పసుపు 1/4 స్పూన్, కారం హాఫ్ స్పూన్, కొరియాండర్ పౌడర్ హాఫ్ స్పూన్, గరం మసాలా హాఫ్ స్పూన్, క్యూమిన్ సీడ్స్ హాఫ్ స్పూన్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకునే గోధుమ పిండి క్వాంటిటీని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. మేతీ పరాటా సాఫ్ట్గా రావాలి అంటే 2 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా యాడ్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి పిండిని మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కంప్లీట్గా మిక్స్ అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ ఒకేసారిగా యాడ్ చేసుకోకూడదు. రిక్వైర్మెంట్ బట్టి యాడ్ చేసుకోవాలి. మెంతికూర ఆల్రెడీ కడిగి యాడ్ చేసుకున్నాం కాబట్టి వెట్గా ఉంటుంది. కాబట్టి మీరు వాటర్ని కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. పిండిని ఇలా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మిక్స్ చేసుకున్న పిండిని ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మేతీ పరాటా పల్సగా రావాలంటే కొంచెం పొడి పిండి స్ప్రింకిల్ చేసుకొని చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాదు, పల్సగా కాదు, ఇలా చూపించిన విధంగా పిండిని రోల్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఉండలన్నీ ఇలా రోల్ చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టాలి. పిండి చల్లుకుంటూ రోల్ చేసుకున్నాం కాబట్టి ఒకదానికొకటి స్టిక్ అవ్వవు. లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని మనం రోల్ చేసుకున్న మేతీ పరాటాని యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ కుక్ అయ్యాక ఫ్లిప్ చేసి సెకండ్ సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. ఈ పరాటాని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. ఇలా మనం రోల్ చేసుకున్న మేతీ పరాటా మొత్తం ఫ్రై చేసుకోవాలి. మీ అవైలబిలిటీని బట్టి ఆయిల్ ఆర్ బటర్ యూస్ చేసుకోవచ్చు. ఈ మేతీ పరాటా పిండి కలుపుకునేటప్పుడే మనం ఉప్పు, కారం, అల్లం చిన్నులపాయ పేస్ట్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా ప్లెయిన్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఏ కర్రీతో అయినా ఈ మేతీ పరాటా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆలూ కర్రీ కానీ చికెన్ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మేతీ పరాటా రెడీ. సర్వింగ్ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను ఆనియన్ కర్రీతో మేతీ పరాటాని సర్వ్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఎందులోకైనా మేతీ పరోటా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇంట్లో మేతీ ఉన్నప్పుడు ఇలా మేతీ పరోటా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.